హరయే నమః హరయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హవిర్దానా హవిర్ధాని విదురాసూత షట్సుతాన్. ఇక్కడ విజితాసుడికి సరస్వతి అనేటటువంటి ఆ భార్య ఎందు హరిర్దానుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడు. ఈ హరిర్దానుడికి హరిర్దాని అనేటటువంటి స్త్రీ యందు బర్హిషదుడు పుట్టాడు అన్న. ఈ బర్హిషదుడికి ప్రాచీన బర్హి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అయ్యా, ఈ బర్హిషదుడికి ప్రాచీన బర్హి అనే పేరు ఎందుకు వచ్చిందండి అన్న. అతడు యజ్ఞాలు చేసినప్పుడల్లా కూడా దర్భలు కుశల్ని తూర్పు భాగం వైపు ఉండేలాగా పరిచేవాడు. ఇలా పరిచినటువంటి దర్భలు భూమండలం అంతా వ్యాప్తి చెందాయన్నారు. అంటే ఎన్ని యజ్ఞాలు చేశాడో అతనికే లెక్కలేదు. అందువల్ల ఇతడు పరిచినటువంటి దర్భల యొక్క కుశలన్నీ కూడా తూర్పు వైపు భాగాన్ని సూచించాయి. కాబట్టి ప్రాచీన దిక్కుని తూర్పు అంటారు. కాబట్టి ప్రాచీన బర్హి అని పేరు వచ్చింది. అతను బర్హిషదుడల్లా ప్రాచీన బర్హి అయ్యాడండి. ఈ ప్రాచీన బర్హికి 6 సంతానం. ఎవరు వీళ్ళు? ఈ ప్రాచీన బర్హి మొత్తం సోదరులు 6. హవిర్దానుడికి 6 పుట్టారు. బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని. ఇందులో పెద్దవాడు ఈ ప్రాచీన బర్హి. ఈ ప్రాచీన బర్హి సముద్రుడి కూతురైనటువంటి శతధృతి అనేటటువంటి ఆవిడని వివాహం చేసుకున్నాడు. సముద్రుడి కూతురు ఈవిడ. బ్రహ్మగారిచ్చి వివాహం చేశాడు, మామూలు వివాహం కాదు. ఈయనకి 10 మంది కుమారులు పుట్టారు. ప్రాచీన బర్హికి పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ప్రాచేతసులు అని పిలిచారు. వీళ్ళకి పుట్టుకతోనే జ్ఞానోదయం అయినది. తండ్రికి నమస్కారం చేసి, అయ్యా మేమేం చెయ్యాలి అని అడిగారు. అయ్యా మీరు సంతానాన్ని పొందండి, వివాహం చేసుకుని సృష్టిని విస్తరింపజేయండి అంటే వాళ్ళన్నారు, అయితే తప్పకుండా ముందు మేము వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాం, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని తండ్రి దగ్గర అనుమతి తీసుకుని తపస్సు చేయడానికి బయలుదేరారు 10 మంది కూడా. ఇలా తపస్సు చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళకి సముద్రం దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. ఒక సముద్రం దగ్గరికి. ఎందుకు? సముద్రుడి యొక్క కూతురేగా ఈవిడ తల్లిగారు, వీళ్ళ తల్లి. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకున్నారు. అయితే వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక పెద్ద సరోవరం కనిపించింది. అది మరో సముద్రమా అన్నట్లుగా ఉంది ఆ సరోవరం. ఆ సరోవరంలో దేవతలు, గంధర్వులు కూడా పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు వినిపించాయి వీళ్ళకి. ఎవరో ఉన్నారు ఈ సరోవరంలో అనుకుంటూ ఉండగా అందులో నుంచి గంధర్వులు, ప్రమదగణాలతో కూడుకున్నటువంటి రుద్రభగవానుడు పైకొచ్చాడు. పైకొచ్చి వీళ్ళందరికీ కూడా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, నాయన వాళ్ళందరూ నమస్కారం చేశారు ఆ మహాదేవుడికి. ఆయన అనుగ్రహించాడయ్యా వీళ్ళందరినీ. అంటే విదురుడు అంటున్నాడు మైత్రేయుడితో, అయ్యా మహానుభావ, రుద్రభగవానుడు పార్వతీపతి, జగత్పతి, ఉమాపతి, ఆయన గమ్ముని ఎవరికి దర్శనం ఇవ్వడు కదా, ఈ ప్రాచేతసులకి కావాలని దర్శనం ఎందుకు ఇచ్చాడో చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన ఈ రుద్రభగవానుడు వీళ్ళు చేసేటటువంటి తపస్సు వల్ల లోక కళ్యాణం జరగాలి. అయితే ఈ తపస్సు లోక కళ్యాణానికే ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నత గతులు పొందుతారు నారదుడి యొక్క ఉపదేశంతో. వీళ్ళు గృహస్థాశ్రమ స్వీకారం చేయరు. తర్వాత ఈ ఉపదేశ జ్ఞానం వీళ్ళకి కలగాలి అంటే, ఆ జ్ఞానం అంకురించాలి అంటే రుద్రుడి యొక్క ఉపదేశం కలగాలి. అందువల్ల రుద్రుడే వెళ్ళాడయ్యా ఉపదేశం చేయడానికి. రుద్రుడు కనిపించి అన్నాడు, నాయనలారా, లోకంలో ఎవరు వారి వారి ధర్మాలని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారో అలా వాడు 100 జన్మలు వరుసగా వాడి ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే
వాడు బ్రహ్మ పదవిని పొందుతాడు. వాడి ధర్మాన్ని విడిచిపెట్టకుండా అలా 100 జన్మలు కనుక ఉండగలిగితే వాడు బ్రహ్మ పదవిని పొందుతాడు. అలాగే అంతకంటే మించినటువంటి పుణ్యఫల కార్యక్రమాలు ఏమైనా కనుక చేస్తే నా యొక్క అనుగ్రహం పొందుతాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అనన్యమైనటువంటి భక్తుడు పరమాత్ముడు యందు నిరవతరము కూడా ఆయన్నే భావన చేస్తూ ఉండేటటువంటి వాడు ఉంటాడే, వాడు తప్పకుండా శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని శంకర భగవానుడు చెప్పారు. చెప్పి అయితే మీ అందరూ కూడా తపస్సు చేయడం కోసం వెళ్తున్నారు కాబట్టి దేవతలు కూడా మేము అందరము కూడా మా పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్తాం శ్రీ మహావిష్ణువు దగ్గరికి, అప్పటిదాకా మా పదవులు మేము చెయ్యాలి. కానీ భక్తుడైనటువంటి వాడు మాత్రం వాడు భగవంతుణ్ణి ఉపాసన చేసి పట్టుకుని జాగ్రత్తగా వెంటనే తరించి ఆ లోకాన్ని పొందవచ్చు. మాకన్నా అదృష్టవంతుడు నిజానికి చెప్పాలంటే అటువంటి వాడు. కాబట్టి ఏం చేస్తారంటే మీ అందరికీ నేను ఒకటి ఉపదేశం చేస్తాను, ఒక గీతని. ఈ గీతని మీరు బాగా కూడా అధ్యయనం చేసి దాన్ని బాగా నెమరు వేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు విష్ణు సాయుధ్యం పొందుతారు అని ఈయన ఒక గీత చెప్పాడండి. దీన్ని రుద్రగీత అంటారు. భాగవతంలో మొట్టమొదటి గీత ఇది. ఈ రుద్రగీతతో ప్రారంభమై భూమి గీతలతో అంతమవుతుంది మనకి. అందువల్ల ఈ గీతాలు మనకి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి భాగవతం. ఈ రుద్రగీతలు చెప్తున్నారు ఇక్కడ ఈశ్వరుడు, నాయన నమో నమో అనిరుద్ధాయ వృషీకేశ ఇంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నివృతాత్మనే స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ సమస్త ఆశిషామీషాం మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ. పరమాత్మని కీర్తిస్తున్నాడండి రుద్రుడంతటి వాడు. ఎందుకు అంటే ఈ సంకర్షణ భగవానుడు అనిరుద్ధుడు ఉన్నాడే, ఈయనని పట్టుకున్నవాడు ఈ సంసార సాగరం నుండి సులభంగా తెరిస్తాడయ్యా. కాబట్టి ఇంద్రియాల శక్తిని, మనకి బలాన్ని, తేజస్సుని, ఓజస్సుని అన్నిటినీ ఇచ్చేవాడు పరమాత్మ. కాబట్టి అన్ని దేవతల్లో ఉన్నటువంటి తేజోస్వరూపానివి అయ్యా ఆ పరమేశ్వరుడే. కాబట్టి గుణముల చేత, శబ్దముల చేత సమస్త పదార్థముల యొక్క జ్ఞానము కూడా కలిగి ఉండేవాడు ఎవరు? పరమాత్మే. కాబట్టి అటువంటి పరమాత్మని నమః నమః అనేటటువంటి నమస్కారాలతో ఇక్కడ కీర్తిస్తున్నాడు. నువ్వు కర్తవి, కారణానివి, ఆశ్రయుడివి, అహంకారమునకు అధిష్టాత్రి అయినటువంటి రుద్రుడివి కూడా నువ్వేనయ్యా. కాబట్టి ఓ శ్రీ మహావిష్ణు, నిన్ను నేను ప్రార్థన చేస్తున్నా. ఇలాగా రుద్రుడు గొప్పదైనటువంటి ఒక గీతను ఉపదేశం చేసి వీళ్ళకి ఇది రోజు కూడా మీరు పారాయణ చేస్తూ ఉండండి. 42 శ్లోకాలు చెప్పాడు, ఒకటి కాదు రెండుగా. మీరు చెయ్యండి. దీనివల్ల గీతం మయేదం నరదేవనందనా పరస్య పుంసః పరమాత్మనస్తమం. ఉషోదయ కాలమునందే మేల్కొని ప్రాంజలి ఘటించి అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని వినాలన్నారు, చదవాలన్నారు. ఇలా వినినవాడు, చదివినవాడు కూడా సకల కర్మ బంధనముల నుండి కూడా బయటపడిపోతాడని చెప్పి. అంతేకాదు మరొకటి మాట చెప్తున్నారు, రాజకుమారులారా, ఆ పరమాత్మని స్తోత్రం చేయగానే, ఏకాగ్ర చిత్తంతో ఆయన్ని జపించగానే ఈ యొక్క స్తోత్రాన్ని మీకు ఈ తపస్సు అనేటటువంటిది ఉన్నదే, అది వెంటనే సద్యో ఫలితాన్ని ఇస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది బాగా మనసులో నింపుకుని మీరు తపస్సు చేయండి సుమా. మీ తపస్సు పూర్తయిన వెంటనే మీ కోరికలన్నీ కూడా ఫలించిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో సంతానాన్ని పొందాలి, వివాహం చేసుకోవాలంటే తేలికైనటువంటి కోరికే. మోక్షాన్ని పొందాలంటే చాలా గొప్పదైనటువంటి అనుగ్రహం కావాలి. కాబట్టి మోక్షాన్ని ప్రసాదించవలసినటువంటి స్థితి వీళ్ళకి ఉన్నది. కాబట్టి నారదుడు చేసో ఉపదేశం పొందినా ఉపదేశం వల్ల వీళ్ళకి ఆ జ్ఞానం అంకురించదు. కాబట్టి సాక్షాత్తు రుద్రుడే వచ్చాడు కిందకి వీళ్ళకి జ్ఞానం చెప్పడానికి. అందువల్ల ఈ గీతను ఉపదేశం చేశాడు. చూడండి, శంకర భగవానుడు ప్రాచేతులకు ఈ విధంగా ఉపదేశం చేసి వెళ్ళిపోగానే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశారు.
ఇలా వీళ్ళు తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ వెనక్కి రండి, ప్రాచీన బరిహి మాత్రం ఆయన యజ్ఞాలు చేయడం ఆపలేదు. ఆయన యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు, దండయాత్ర చేసినట్టుగా ఎక్కడా కూడా యజ్ఞాలు ఆపట్లేదు. ఒకరోజు నారద మహర్షి వారు వచ్చారు ఆయన దగ్గరికి. నారద మహర్షి వారు వచ్చి ఆయన ఏం చేస్తున్నావురా అన్నారు. యజ్ఞాలు చేస్తున్నానండి అన్నారు. యజ్ఞాలు చేయమని నీకెవరు చెప్పారన్నారు. యజ్ఞాలు మా పురోహితులు చెప్పారన్నారు. పురోహితులు చెప్పారని చేసేస్తున్నావు, దీనికి అంటూ ఒక హద్దు పొద్దు ఉండాలిగా, ఆపాలిగా ఎక్కడో అక్కడ. ఇది జీవితాంతం ఈ యొక్క యజ్ఞాలు అలా చేస్తూనే ఉంటావా నువ్వు అంటే నాకు ఏమీ తెలియవండి, మా పురోహితులు ఏం చెప్తే అది నేను చేస్తాను, వాళ్ళు చేస్తే మంచిదన్నారు నేను చేసేస్తున్నాను అన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క విషయం మీద చాలా ఆసక్తి ఉంటుందండి. వాడిని విడిచిపెట్టుకోరా అన్నా కూడా విడిచిపెట్టలేడు. కాబట్టి ఏమిటంటే పాపం ఆయన జీవితాంతం యజ్ఞాల్లో చేస్తూనే ఉండడం. పుత్రులు కలిగారు, నాయనా వెళ్ళిపోండి తపస్సు చేసుకోండి సంతానానికి అనండి అన్నాడు. వచ్చేసాడు, యజ్ఞాలు చేయడం ప్రారంభం చేశాడు. ఇలా రారా నాయన నీకు ఉపదేశం చేయాలన్నారు నారదుల వారు. ఒకసారి తలెత్తి పైకి చూడమన్నారు. ఒక్కసారి 2 నీళ్లు చుక్కలు చల్లారు నారదుల వారు. అలా ఆకాశంలో వీడు ఇప్పటిదాకా చేసినటువంటి యజ్ఞాల్లో బలిచ్చినటువంటి పశువులు ఆకాశంలో కనిపించాయి. పళ్ళన్నీ కూడా పదునైన పళ్ళతో నోరు చాచి వీడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వీడిని పొడుద్దామా అన్నట్లుగా సిద్ధంగా ఉన్నాయట. ఇనుప చువ్వల్లాంటి కొమ్ములు సిద్ధంగా చేసుకుని ఉన్నాయన్నారు. చూడండి వీళ్ళందరూ ఎవరండి అన్నాడు ప్రాచీన బరిహి. నువ్వు ఇప్పటిదాకా చేసిన హింసకాండలో చనిపోయిన వారు, ప్రాణాలు వదిలిన వారు వీళ్ళందరూ నీ చావు కోరుకుంటున్నారు ఆకాశంలో ఉండి ఇప్పుడు వీళ్ళందరూ అని చెప్పారు. చెప్తే భయపడిపోయాడండి ప్రాచీన బరిహి. భయపడిపోయి నారదుడిని అడిగాడు, అయ్యా ఇప్పుడు ఎలాగ ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కాలంటే ఏం చెయ్యాలి స్వామి, నా గతి ఏమిటన్నాడు. అసలు నీ గతి కాదు, జీవగతి ఎలా ఉంటుందో చెప్తాను నీకు రా అన్నాడు నారదుడు. ఇక్కడ చెప్పాడండి పురంజనోపాఖ్యానం అని గొప్పదైనటువంటి ఆఖ్యానం. ఈ పురంజనుడి యొక్క కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ పురంజనుడు అంటే ఎవడో కాదు, జీవుడే. ఈ జీవుడు ఆత్మయందు ఆభాసమై జీవత్వాన్ని పొంది వాడు ఎలా ఈ యొక్క దేహంలో తిరుగుతూ ఉంటాడో జీవుల కింద, ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి కథ ఇది. ఇక్కడ చెప్తున్నారు జీవుడు ఈశ్వరుడు 2 మాటలు ఉన్నాయి లోకంలో. అంటే తత్వాన్ని కథని అన్వయం చేస్తూ చెప్తాను, ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి. ఈ తత్వము కథ 2 ఒకేసారి చెప్తాను, అర్థం చేసుకోండి. జీవుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరూ సకులు, వీళ్ళిద్దరికీ తేడా ఏమీ లేదు. రామ లక్ష్మణులు, అలాగే వాలి సుగ్రీవులు, ఇలా మాటలు మాట్లాడతాంగా జంట మాటలు. నరనారాయణులు అంటే ఇందులో ఒకడి గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మరొకటి గురించి తెలిసిపోతుంది. కానీ మనం ఎవరి గురించి తెలుసుకోం, అది మనకు వచ్చినటువంటి ఇబ్బంది. ఇక్కడ చూడండి వీళ్ళు సకులు అంటారు. కాబట్టి నువ్వు ఇంకా ఆ అవిజ్ఞాతమైనటువంటి సకుడు గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ప్రాచీన బరిహి. అందువల్ల నీకు ఒక కథ చెప్తానన్నాడు. ఈ జీవుడు అనేవాడు ఉన్నాడే శరీరంలో, ఈ జీవుడు ఎప్పుడైతే వేరుపడిపోయి వచ్చాడో పరమేశ్వరుడి దగ్గర నుండి, అప్పుడు నుంచి ఒక శరీరం అనేటటువంటి నగరాన్ని ఆశ్రయించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అంటే నేను ఆత్మక వస్తువును కాదు, నేనే పరబ్రహ్మని అనే భావం ఎప్పుడైతే పోయిందో వాడికంటూ ఓ శరీరాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. అదే నగరం. ఈ శరీరాన్నే నగరం అన్నారు. చూడండి ఇందులో ఈ నగరంలో దీనికి 9 తలుపులు ఉన్నాయన్నారు. నవరంధ్ర ఇవి 9 తలుపులు కూడా. భోగ సామాగ్రి చాలా మెండుగా ఉన్నది. ఇంద్రియ ఏమండి దృశ్యాలని చూడడానికి 2 కిటికీలు ఉన్నాయ్యా, వాకిళ్ళు. ఇవి 2 కళ్ళు ఉన్నాయి. ఇక సంగీతము శబ్దాలు వినడానికి 2 వాకిళ్ళు ఉన్నాయి, ఇవి చెవులు అన్నారు. చూడండి చెప్తేనే కథలోనే తెలిసిపోతుంది మనకు అంతరార్థం అంతా కూడా. ఏమయ్యా వాసన చూడడానికి 2 వాకిళ్ళు ఉన్నాయి, నాసాపుటములు. రుచి చూడడానికి 1 వాకిలి ఉన్నది, నోరు. జ్ఞానేంద్రియములు జ్ఞానరూపములైనటువంటివి. కాళ్ళు, చేతులు, గుదము, వాయువు, ఉపస్థ మొదలైనటువంటివన్నీ కర్మేంద్రియము. జ్ఞానేంద్రియములు ఎలా చెప్తే ఈ కర్మేంద్రియాలు అలా నడుస్తూ ఉంటాయిరా నాయన.
గుడ్డివి ఈ కర్మేంద్రియాలు అనేటటువంటి. అందువల్ల ఇందులో పంచప్రాణములు అనేటటువంటివి ఉంటాయి ఈ నగరంలో. ఈ 5 ఇవి చాలా గొప్పవి. దీన్ని శేషుడితో పోల్చారండి. ఈ పంచప్రాణాలు కుండలిని శక్తి కదా ఆయన. ఈ పంచప్రాణాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ పంచప్రాణాలే ఈ నగరానికి కాపు కాస్తూ ఉంటాయి. ఆ పాము, శేషుడు అనేటటువంటి పాము ఈ నగరాన్ని కాపు కాస్తూ ఉంటుందన్నాడు. ఇవే పంచప్రాణాలు. చూడండి, ఇవి రక్ష. ఈ విధంగా నారదుడు ఈ శరీరం ఒక గొప్ప నగరంగా వర్ణించి చెప్పాడు. ఎవరికి? ప్రాచీన బర్హికి. అయితే ఈ నగరంలో ఉన్నాడు ఒకడు. ఇతని పేరేమిటయ్యా? పురంజనుడు. వీడే జీవుడు, జీవాత్మ. అతడే మొదట జీవుడిని పరోక్షంగా వర్ణించారు ఇక్కడ. తర్వాత దానిని అపరోక్షంగా బోధిస్తున్నాడు. చూడండి, ఇక్కడ పరోక్షంగా ఇప్పటి వరకు చెప్పినవన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు అపరోక్ష స్థితిలో చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నారు. ఈ శరీరం అనేటటువంటి నగరంలో, ఈ నగరంలో ఒక స్త్రీ ఉన్నదిట. కనిపించింది ఒక స్త్రీ. ఆవిడ పేరు ప్రమద. ఈ ప్రమద ఎవరు? ఈ స్త్రీ బుద్ధి అన్నారు. ఈ పురంజనుడు ఎవరన్నారు? జీవుడు అన్నారు. చూడండి, ఈ జీవుడు ఈ బుద్ధిని చూసి మోహాన్ని పొందాడు అన్న. అంటే ఈ బుద్ధి అంటే ఈ యొక్క మనసు ఎలా చెప్తూ ఉంటుందో అలా నడుస్తూ ఉంటాడట ఈ జీవుడు. ఈ మనసు చేసే పనులన్నింటినీ కూడా వీడు కారకుడవుతూ ఉంటాడు. అందువల్ల మోహితుడయ్యాడన్న. అందువల్ల ఈ మోహం వల్ల ఏమొచ్చిందయ్యా? అసలైన పరమేశ్వరుణ్ణి మర్చిపోయాడు ఈ జీవుడు. ఎక్కడి నుంచి వచ్చాడన్నది మర్చిపోయాడు వీడు. అర్థమవుతుందా? దాని వెంట ఈ బుద్ధి వెంట పడడం మొదలుపెట్టాడు, ఈ ప్రమద అనేటటువంటి దాని వెంట. అయితే ఈ జీవుడు బుద్ధి రెండూ కూడా పరస్పరం ప్రేమించుకుని ఇద్దరూ కూడా కలిసి ఆసక్తి పొంది, ఇద్దరూ ఒకళ్ళకి ఆసక్తి కలిగి బుద్ధి రూపమైనటువంటి ఈ ప్రమద ఎప్పుడైతే నవ్వుతోందో వీడు నవ్వడం మొదలుపెట్టాడు. ఈ బుద్ధి ఎప్పుడైతే ఏడుస్తోందో ఈ జీవుడు కూడా ఏడవడం ప్రారంభం చేశాడు. ఇది ఎప్పుడైతే హాయిగా భుజిస్తున్నదో అనిపించిందో వీడు భుజించడం మొదలు పెడుతున్నాడు. అంటే నీ మనసు ఏది చెయ్యాలనిపిస్తోందో, నువ్వు బాధపడుతుంటే నీ జీవుడు బాధపడుతున్నాడు, నువ్వు ఆనందిస్తుంటే నీ లోపల ఉన్న జీవుడు ఆనందిస్తున్నాడు తప్ప నీకు ఏడుపు లేదు, ఆనందము లేదురా. నువ్వు శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపాన్ని అన్న ఎరుకు మర్చిపోయాడు. ఈ బుద్ధి యొక్క మోహంలో పడిపోయాడు, ప్రమద అనేటటువంటి స్త్రీ మోహంలో. అది చెప్తున్నారండి. అందుకని నాయన ఈ జీవుడు కూడా ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడయ్యా. ఈ బుద్ధిని అనుసరించి ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే అతను కూడా మాట్లాడుతున్నాడు. ఆమెతో కలిసిమెలిసిపోయాట. ఇక ఇతరు కలిసి అభేద్యులేమో అన్నట్లుగా ఉంటున్నారు వీళ్ళిద్దరూ కూడా. ఇలా ఉంటూ కాలం గడుపుతూ ఉంటే చివరిలో జర అనేటటువంటి ఒక స్త్రీ వచ్చిందన్న. ఈ జర అంటే ముసలితనం. ఈ ముసలితనం వచ్చింది, వృద్ధాప్యం శరీరంలోకి ప్రవేశించింది ఈ నగరంలోకి. ఇక శత్రువులు వచ్చారు కొంతమంది ఈ నగరంలోకి అన్నారు. ఎవరు? రోగాలనే శత్రువులు వచ్చాయి ఈ నగరంలోకి. చూడండి, అన్నీ ఒక్కొక్కటి కూడా బయటపడి శరీరాన్ని కట్టడి చేశాయన్నాడు. అంటే ఏమిటి? ఈ శరీరాలని ఇంకా డ్యామేజ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా వచ్చి. ఇలాగే వీటన్నిటితో పోరాడుతూ ఒకనాటికి ఏమైంది అంటే శరీరం క్షీణించిపోయింది ఈ నగరం. ఇందులో ఉన్నటువంటి పురంజనుడు ఏమయ్యాడు? మరణించాడు. మరణిస్తూ ఎవరిని తలుచుకున్నాడయ్యా? ఈ ప్రమదని తలుచుకున్నాడు. ఈ బుద్ధి ఏం చేసింది? ఈ తలుచుకుని ఏ వస్తువునైతే తలుచుకున్నాడో ఆ వస్తువు కింద వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీ కింద పుట్టాడు. చూడండి, అంటే అంత్యకాలమునందు నువ్వు ఏది తలుచుకుంటావో అది నువ్వైపోతావని. భాగవతంలో ఒక చోట ఒక మాట చెప్తారండి. ఇప్పుడు లోకల్లో కనిపించేటటువంటి వ్యక్తుల్లో చాలామంది పురుషులు క్రిత జన్మలో స్త్రీలై ఉన్నవాళ్ళు, అలాగే చాలామంది కనిపిస్తున్న స్త్రీలు పురుషుల కింద ఉన్నవాళ్ళు క్రిత జన్మలో అన్నారు. ఎందుకుట? వాళ్ళు చనిపోతూ వాళ్ళ భార్య మీద, ప్రియురాళ్ళ మీద ఆలోచన పెట్టుకుని పోతే వాళ్ళు స్త్రీల కింద మారారట వచ్చే జన్మలో. పురుషుల మీద వ్యామోహం పెట్టుకుని పోయిన స్త్రీలందరూ పురుషులు అయ్యారయ్యా. ఇప్పుడు ఇందులో లింగభేదానికి తావెక్కడుంది అన్న. ఆ పురుషుడే స్త్రీ అయ్యాడు, ఈ స్త్రీయే పురుషుడయ్యాడుగా. కాబట్టి లింగభేదం ముఖ్యం కాదు, అన్నిటిలో ఉన్నటువంటి ఏకీకృతమైన ఆత్మవస్తువు ఉన్నదే అది ముఖ్యం. చాలా ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఏమవుతున్నది ఇక్కడ అది చెప్తున్నారండి.
పురంజనుడైనటువంటి జీవుడు ఆఖరికి స్త్రీగా మారిపోయాడయ్యా. ఈ స్త్రీగా మారినటువంటి పురంజనుడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నట్ట. అతనికి ఒక భర్త వచ్చాడు, మళ్ళీ సంతానం కలిగింది, వంశం అనేటటువంటిది వృద్ధి చెందింది, పిల్లలు పుట్టారు వాళ్ళకి, కొంతకాలం నడిచింది. ఒకానొక రోజు ఏం జరిగింది అంటే ఈ యొక్క పురంజనుడి యొక్క భర్త శరీరాన్ని విడిచిపెట్టేశాడు, మరణం ఆసన్నమైంది. ఇక భర్తతో పాటు నేను కూడా సతీసాగమనం చేసేద్దామని ఈ పురంజనుడు స్త్రీ రూపంలో ఉన్నాడుగా, భర్త కోసం బాధపడుతూ సముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని కలిసిపోదాను నేను కూడా నా భర్తలో అని ఏడుస్తూ ఉండగా ఒకరోజు ఇంతలో అక్కడికి అవిజ్ఞాతుడు అనేటటువంటి ఒక పురుషుడు వచ్చాడు. పేరు కూడా చూడండి ఎంత గొప్పగా ఉందో, అవిజ్ఞాత. ఆ అవిజ్ఞాతుడు అనే పేరు కలిగినటువంటి సకుడు ఇందాక చెప్పుకున్నాంగా, ఈ జీవుడు పరమాత్మ ఇద్దరూ కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళే. ఇతడి దగ్గరకు వచ్చి పలకరించాడు ఈ అవిజ్ఞాతుడు అనేటటువంటి ఆయన. ఈ స్త్రీ దగ్గరకు వచ్చి నదీ తటం దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తున్నటువంటి ఇతని దగ్గరికి అతను వచ్చి, నాయనా సోదరా ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. నువ్వెవరని అతను అడిగాడు. అడిగితే నువ్వు స్త్రీవి కాదురా నాయనా, ఈ మరణించిన వాడెవడు నీ భర్త కూడా కాదు, నువ్వు గుర్తుపెట్టుకో, ఇదంతా కూడా సర్వము మాయ యొక్క లీల అని నువ్వు తెలుసుకో అని బోధ చేశాడు. అంటే ఏమిటి, నువ్వు స్త్రీ అనుకుంటున్నావు, అసలు స్త్రీ ఏమిటి పురుషుడేమిటి, ఇవన్నీ శరీరాలకు ఉంటాయి కానీ లోపల ఉన్నటువంటి జీవుడికి ఉండవు, ఆత్మకి. ఈ ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపం. అందరికీ మూల పురుషుడెవరు? పరమాత్మే. ఆయనకి మనం వశవర్తులమై ఉండాలిరా నాయన. చెప్తున్నాడు ఈ మాట, అతనికి బోధ చేస్తున్నాడు. ఇదంతా సర్వము మాయ యొక్క లీల అని తెలుసుకో. మాయా హేష మయా సృష్టా అని భగవంతుడు చెప్పినట్లుగా ఈ మాయంతా నేను సృష్టించిందే, నేనే ఇదంతా. నువ్వు నా నుండి విముఖుడివై దూరంగా వెళ్ళిపోయి ఈ సంసారంలో పడిపోయి నన్ను మర్చిపోయావు, అందువల్ల నేను ఏంటో నీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చానన్నాడు. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో ఉన్నది నీకు నాకు ఈ బంధం, ఇప్పటిది కాదు. అక్కడ నిన్ను నేను మర్చిపోలేదు ఎప్పుడూ కూడా, నువ్వు నన్ను మర్చిపోయావు. నువ్వు స్త్రీవి కాదు, పురుషుడివి కాదు, మన ఇద్దరము కూడా మానసహంసలము అన్న. మానసహంసలంటే సోహం స్థితి అండి. అందుకనే సోహం హంసస్సోహం హంసస్సోహం హంస హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాదు. ఈ హంస ఎక్కడున్నది? నీలోనే ఉన్నది. ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఇది. అది ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ రెండు హంసలు కలిపి ఒకే హంస. అందువల్ల ఈ హంసస్వరూపం మన ఇద్దరము కూడా. అందువల్ల మన ఇద్దరము అహంచ త్వంచ అంటే నువ్వు నేను ఇద్దరము కూడా అహంసలమే. ఈ దేహంతో జీవుడికి తన దేహంతో నేను అనేటటువంటి దుర్బుద్ధి అనేటటువంటిది కలిగింది. అందువల్ల ఈ దుర్బుద్ధి వల్ల నలుపు తెలుపు పొడవు పొట్టి ఇలాంటి ఆకారాలన్నీ కూడా అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఇవన్నీ ఒకళ్ళ ఎందు ఆభాసన అనేటటువంటిది జరగదు ఎప్పటికీ. ఇది శరీరాలకి తప్ప మనకి లేవురా, ఇది గ్రహించు. ఇంద్రియాల ధర్మాన్ని అనుసరించి త్రాగడం కానీ తినడం కానీ ఇవన్నీ చేస్తూ ఇవన్నీ నేనే అనుకుంటూ ఉంటాడు ఒక్కొక్కడు. మనోధర్మం అనుసరించి సంకల్ప వికల్పాలు చేసి సుఖము దుఃఖించడం అనేటటువంటిది నేనే దుఃఖిస్తున్నాను నేనే సంతోషిస్తున్నాను అనుకుంటాడు. ఈ సంకల్ప వికల్పాల వల్ల జరుగుతోంది ఇదంతా కూడా. ఇదంతా ఆత్మలో అభ్యాసం అనేటటువంటిది పోయి చిన్న చిన్న మాటలకి కూడా ఖేదపడడం అనేటటువంటిది బాధపడడం అనేటటువంటిది మనకి జరుగుతూ ఉన్నది. అంటే అభ్యాసం లోపించడం వల్ల వచ్చిన అజ్ఞానం ఇది అని. కాబట్టి అభ్యాసం ఉండాలి ఎప్పుడూ కూడా. ఏమిటా అభ్యాసం అన్నారు. ఏమిట్రా నాయనా అభ్యాసం చేయాల్సింది ఏమిటి? ఇది నేను కాదు, మనస విచింతయ వారం వారం అంటారు శంకరాచార్యులు గారు. నిరంతరం ప్రతిరోజు తలుచుకోవాలట. ఏదో ఒక రోజు అనుకుంటే సరిపోయేది కాదు. ఈ జీవుడికి అలవాటు అవ్వాలంటే ప్రతిరోజు దాన్ని ఇది నేను కాదు, ఇది నేను కాదు, చేసింది నేను కాదు పరమాత్మ, చేస్తున్నది నేను కాదు పరమాత్మ. అంటే ఏమిటి? ఏది చేసినా ఇది నాది కాదు, ఇది పరమాత్మ.
లోపల ఉన్నది ఈ అభ్యాసం ఉన్నదే, ఆ అభ్యాసం అనేటటువంటిది జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ అభ్యాసం లేకపోవడం వల్ల చిన్న చిన్న మాటలకి కోపాలు, తాపాలు, పట్టింపులు, పట్టుదలలు ఎన్నో ప్రారంభమవుతాయి ఈ జీవుడి యొక్క అజ్ఞానం వల్ల. చూపిస్తున్నారు ఆత్మ అనేటటువంటిది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, నిత్య శుద్ధ బుద్ధ యుక్తం ముక్తమైనటువంటి పదార్థమైనటువంటి వస్తువు. అది ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది, ముక్తంగా ఉంటుంది, విముక్తి అయి ఉంటుంది, ఎవరికి అంటుకోదది. శుద్ధ బుద్ధ అలాగే ముక్తమై నిత్యమై ఎక్కడైతే ఉంటుందో అదే ఆత్మస్వరూపం అన్నారు. ఈ విధంగా తెలియజెప్పగానే అతడి ముందు ఉన్నటువంటి ఈ పురంజనుడు స్త్రీ రూపంలో ఉన్నాడు కదండి, అతడి ముందు ఉన్నటువంటి ఈ మాయాజనితమైనటువంటి తెర ఒక్కసారి తొలగిపోయింది. తొలగిపోగానే అతడు వెంటనే తన సకుడైనటువంటి ఆ పరమాత్మని గుర్తించాడు. అవిజ్ఞాతుడు గుర్తించి ఏం చేశాడయ్యా అన్నారు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అతడు వేరు నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే అనే అనుభవం వచ్చింది మనసులో అతనికి. అప్పుడు రాజా, ఓ ప్రాచీన బర్హి, ఈ విధంగానయ్యా ఈ పురంజనుడు తర్వాత జన్మలో ఈ యొక్క ఆభాస అనేటటువంటిది పోగొట్టుకుని తాను పరమేశ్వరుణ్ణే అన్న విషయాన్ని తెలుసుకుని ఆ అవిజ్ఞాతుడికి ఇతనికి తేడా లేదన్న ఎరుకలోకి తెచ్చుకుని అతడు ఆత్మజ్ఞానాన్ని పొందగలిగాడు. అందువల్ల ఈ పురం అనేటటువంటిది మరి ఏదో కాదయ్యా, ఈ పురమే మన యొక్క శరీరము, ఈ శరీరంలో ఉన్న జీవుడే పురంజనుడు. ఈ విషయాన్ని తెలుసుకో అన్నాడు. మహాత్మా గొప్పదైనటువంటి విషయాలు చెప్పారు, అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి అన్నాడు. ఏమిటది? అయితే మనిషి కర్మ అనేటటువంటిది ఒక శరీరంతో చేస్తూ ఉంటాడు, ఫలితం అనేటటువంటిది ఇంకో శరీరంతో అనుభవిస్తూ ఉంటాడు కదా. ఇలా అనుభవించాల్సినటువంటి అవసరం ఏమిటి? ఏ శరీరంతో చేశాడో ఆ శరీరం అనుభవించాలిగా, తప్పనేది. ఇంకో శరీరానికి ఇది ఎందుకు మారుతోందన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయనా నువ్వు తప్పు చేస్తున్నది ఈ యొక్క స్థూల శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ తప్పు చేసేది ఈ స్థూల శరీరం కాదు, పాపం చేసేది. పాపం చేసేది ఏమిటో తెలుసా? నీ పూర్వజన్మలో ఉన్న వాసన ఏదైతే ఉన్నదో అది నీ చేత పాపం చేయిస్తున్నది. ఓ ఇంగువ ముద్ద తీసుకున్నారండి, దాన్ని ఒక గుడ్డలో చుట్టారు. ఆ గుడ్డలో చుట్టినటువంటి ఇంగువ ముద్దని ఓ గంట 2 గంటలు ఉంచిన తర్వాత ఆ గుడ్డంతా తీసేసి ఇంగువ ముద్దని తీసి పక్కన పెట్టినా ఓ రోజు కొన్ని రోజుల దాకా ఆ ఈ గుడ్డ కట్టుకున్న ఇంగువ వాసన అలాగే ఉంటుంది, అది పోదు. అలాగే జీవుడు ఇతర జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఆ వాసన రూపంలో ఈ జీవుడికి అంటుకునే ఉంటాయి, ఈ లింగ శరీరానికి, సూక్ష్మ శరీరానికి. అదేం చేస్తుంది? ఆ చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు ప్రేరేపించి ఇప్పుడు అనుభవంలోకి తీసుకొస్తుంది. కాబట్టి శరీరానికి ఉండదు పాపం, ఈ స్థూల శరీరానికి ఉండవు. నీ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావుగా, ఈ భ్రమలో ఉన్నావుగా, ఇది నేను చేశాను అనుకుంటున్నావుగా, ఇది నా వల్లే అయ్యింది అనుకుంటున్నావుగా, ఇది నేను అనుకున్నంతకాలం నువ్వు అనుభవించాల్సిందే అన్నారు. ఈ నేను ఎప్పుడైతే పోయిందో అసలు నువ్వు చేయాల్సిన అవసరమే లేదు ఏ పని. ఈ నేను అనుకున్నంతకాలం ఉంటుందండి ఈ యొక్క దుఃఖం సుఖం అన్నీ అనుభవించాలి, పాపపుణ్యాలన్నీ అనుభవించాలి, తప్పదు. కర్తృత్వ భోక్తృత్వాలు ఎందుకు పోవాలి అంటే సాధన వల్ల మాత్రమే పోతాయని. ఎలా పోతాయన్నారు? ఇదే చెప్పుకున్నాం మనం ఇందాకటి దాకా. ఎప్పుడు పోతాయ్యా ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అంటే? ఇది నాది కాదనుకున్నప్పుడు పోతాయి. అందువల్ల ఏది చేసినా నిష్కామ కర్మ చెయ్యవయ్యా, అందుకనే నిష్కామ యోగం అన్నారు. ఈ యోగం ఎందుకు? ఏది చేసినా పరమాత్మ సమర్పణతో జరుగు, అప్పుడు నీకు ఏది అంటదు. ఇది చెప్తున్నారు. అంతేకాదు మరొకటి అడుగుతున్నాడండి. తస్మిన్ మహాన్ ముఖరిత మధు విశ్చరిత్ర పీయూషశేష సరిత పరితస్రవంతి తాయే పిబంత్య వితృషో నృపగాఢకర్ణై స్థాన్ నృశంస్యాహ శనదృద్ సుఖ భయశోకమోహ అన్నారు. రాజన్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవయ్యా, మహాత్ముల మధ్యకి వెళ్ళి కూర్చుంటేనే, అలా కూర్చున్నప్పుడు వాళ్ళ శ్రీముఖముల నుండి భగవత్ చరిత్ర అనేటటువంటి అమృతం అనేటటువంటిది జారువాలుతుంది. ఆ అమృతాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తాడో పట్టుకోగలుగుతాడో అది ఎలా ప్రవహిస్తుందన్నారు. ఏదో మామూలుగా ఏదో దార పోస్తే కుండలో నుంచి నీళ్ళు ఒప్పించినట్టు రాదుట, నదిలాగా ప్రవహిస్తుందటండి మహాత్ముల దగ్గర.
భగవద్భక్తుల దగ్గర. ఎందుకంటే వాళ్ళు నిజానికి భగవత్ కథలు చెప్పక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. కానీ భగవత్ కథలు వాళ్ళు చెప్తారట. ఎందుకు చెప్తారయ్యా? చెప్పగానే అవసరం లేనప్పుడు చెప్పడం ఎందుకు? అవసరం ఉంటే చెప్పారంటే ఒక మాట అనుకోవచ్చు. అవసరం లేకుండా భగవత్ కథలు ఎందుకు చెప్పడం? వాళ్ళు అలా చెప్పకుండా ఉండలేక చెప్తారు భాగవతం. అంటే వాళ్ళ భావనలో ఆ భగవంతుడి యొక్క లీలలు ఇమిడిపోయి నిండిపోయి అవి పైకి పొంగి పొర్లిపోతాయన్న. చూడండి, అందుకేగా శుకుడంతటి వాడు పరీక్షిత్తు ప్రశ్న వేస్తూ ఉంటే, నాయన ఎంత గొప్ప ప్రశ్న వేశావురా, ఇది నేను నీకు చెప్తానురా ఆనందపడుతూ చెప్పాడండి ప్రతి ప్రశ్నకి సమాధానం. ఎందుకు చెప్పడం ఆయనకి అవసరం ఉందా? 7 నిమిషాల నుంచి ఎక్కడైనా ఉంటాడా? ఉండడు. అలాంటి వాడు 7 రోజులు కూర్చుని ఈ కథ చెప్పగలిగాడు అంటే కేవలం అది భగవత్ కథ మీద ఇష్టం వల్ల మాత్రం తప్ప మరొక ఉద్దేశ్యం కాదయ్యా. అందువల్ల మహాత్ములు ఏం చేస్తారయ్యా? ఇక్కడ ఒక మాట వాడారు, మహాన్ ముఖరిత. మహాత్ముల యొక్క ముఖము నుండి వచ్చినటువంటి కథలు కాదయ్యా. ఇక్కడ 2 మాటలు అర్థాలు చెప్పారండి దీనికి. ఒకటి మహాత్ముల ద్వారా వర్ణించబడినటువంటి కథలని మహాన్ ముఖరిత అంటే. రెండేమిటి అంటే అర్థం మహాంతో ముఖరిత యాభిహిత. అర్థం ఏమిటంటే ఇక్కడ ఈ కథలు గొప్ప గొప్ప మునులు, మౌనులు అంటే ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. అలాంటి మౌనుల యొక్క మహాత్ముల నుంచి కూడా పలకడానికి వాళ్ళని వివసుల్ని చేసినటువంటి, అంటే మాట్లాడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండలేకపోయారు. దేనివల్ల ఉండలేకపోయారు? భగవత్ కథల వల్ల మాట్లాడకుండా ఉండలేకపోయారు. మౌనంలో ఉండే ఆయనకి ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడాడంటే ఆ భగవత్ కథ కోసమే మాట్లాడాడయ్యా. కాబట్టి సమయం బట్టి సందర్భాన్ని బట్టి ఎక్కడ మాటని ఉపయోగించాలో మనకు తెలియాలి. ఖాళీగా కూర్చున్నాం కదా అని అనవసరమైనన్ని మాటలు మాట్లాడితే అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదన్నారు శాస్త్రంలో. మాట ఎంత పొదుపుగా మాట్లాడతారో వాడు అసలైనటువంటి జ్ఞాని. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మితంగా ఉండాలి, మాటని చాలా పొదుపుగా వాడాలి మనకి తెలియాలి. భగవత్ కథ గురించి మాట్లాడు, నీకు ఎంతసేపైనా నీవు అలిసిపో మాట్లాడుతూ. మిగతా సమయాల్లో ఏదో పలకరించాడు, ఈ చుట్టమంటాడు, ఆ చుట్టమంటాడు, ఇది నీకు తెలుసా అంటాడు, ఇవన్నీ నీకెందుకయ్యా? మిగిలిన సమయాన్ని ఏదైనా భగవత్ సంబంధంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, అది నిన్ను తరింపజేస్తుంది. శుష్క ప్రయుక్త, శుష్కమైనటువంటి మాటల్ని విడిచిపెట్టు, ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టమన్నారు. శుష్కమైన మాటలు ఎన్ని తగ్గిస్తే అంత అంతర్ముఖుడి అవుతావు నువ్వు. భగవత్ కథ గురించి మాట్లాడు, దానివల్ల నీ చిత్తమైన శుద్ధి అవుతుంది. అడుగు, తెలుసుకో, మహాత్ముల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకో. లేకపోతే ఇది చెప్తున్నాడండి నారదుడు ప్రాచీన వర్హికి. కాబట్టి చూడండి, అప్పుడు వారి యొక్క ముఖాల నుండి ఈ హరికథ అనేటటువంటిది బయలుపడుతుంది ముందరికి, ఈ మహాత్ముల యొక్క ముఖం నుంచి. ఈ విషయాన్ని తెలుసుకోవయ్యా. అందుకనే మీ యొక్క శ్రవణాల్ని ఈ కథ అనేటటువంటి నదిలో మునగనివ్వండి తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో మునగనివ్వకండి. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది సుమా, ఇట్టే పక్కకి తీసుకువెళ్ళిపోతుంది భగవత్ కథ నుంచి కూడా. అర్థమైందండి? వెంటనే బ్రేక్ ఇవ్వగానే నాగభూషణం గారు వెంటనే బయటికి వెళ్ళిపోతాం. మనం ఎందుకు వెళ్ళిపోతాం? ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి నాకే అనిపిస్తుంది, మీ దాకా ఎందుకు అంటే సాధన ఉండాలి మనకి. ఈ సాధన నేర్చుకోవడానికే భాగవతం అండి, లేకపోతే ఎందుకు? భాగవతం ఎందుకు వినాలయ్యా? మనకేమీ తెలియదు కాబట్టి వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, మననం చేయాలి, 1-2 సార్లు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని ఆచరణ చేయాలి. ఈ ఆచరణ చేయడానికే ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది వెనకాల బ్యాకింగ్ బోర్డంత కొండంత పాపం, అదంతా ఒకేసారి కరిగిపోతుందా? ఎంత నిన్న చెప్పాను, ఎంత చింతపండు వేసి తోమితే మాత్రం అది మెరుస్తుంది. కిలం పట్టిపోయింది ఇదంతా, ఎంత వేసి తోమాలయ్యా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం దీన్ని అభ్యాసం ద్వారా మాత్రమే, ఈ భగవత్ కథలో మునిగిపోవడం వల్ల మాత్రమే దీన్ని అధిగమించగలమయ్యా అని చెప్పారు. కాబట్టి
ఎక్కడైనా మంచినీళ్ళు తాగాము అంటే తృప్తి కలుగుతుంది కాస్త. అలాగే ఒక్కసారి దాహం తీరిన తర్వాత ఇంక మళ్ళీ దాహం వేయకపోవడం అంటూ ఉంటుందా? మళ్ళీ దాహం వేస్తుంది. అలాగే భగవత్ కథ ఒకసారి వినేసాం కదండి, సరిపోతుంది కదండి అనుకోకురా. భగవత్ కథ విన్నే కొద్దీ మళ్ళీ వినాలని కోరుకో. ఈ కోరుకున్న దానివల్ల ఏమవుతుంది? నీకు అలా కోరుకుంటూ ఉండడం వల్ల, దాంట్లో మునుగుతూ ఉండడం వల్ల నీకు ఈ ఆత్మ అనేటటువంటిది ఎరుకులోకి వస్తుందన్నారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా. అసలు మహాత్ముల యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నాడు నారదుడు. మహాత్ములు అనేటటువంటి వారి స్వరూపం ఏమిటండి? శ్రీకృష్ణ తృష్ణ. శ్రీకృష్ణుడు యందు ఎవరికైతే తృష్ణ కలిగి ఉంటారో వాళ్ళు మహాత్ములు, అసలైనటువంటి మహాత్ములు. అది చెప్తున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుడి యొక్క రూపమే మహాత్ముడి యొక్క రూపం. ఆయనకి మహాత్ముడికి తేడా ఏమీ లేదు. శ్రీకృష్ణ భగవానుడి యందు వారి హృదయాల్లో ఎంతటి పిపాస ఉంటుంది అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు ఎంత కథ విన్నా తనివి తీరదు వాళ్ళకి భగవంతుడి గురించి. చూడండి, వాళ్ళకి ఎంత త్రాగినా ఆ భగవత్ కథని చెవుల ద్వారా వాళ్ళకి తనివి తీరదు. ఒక్కసారి మా భగవత్ కథ రసాయనం నందు ఒక్కసారి అలవాటు పడ్డారా, మిగతా దుర్లక్షణాలేవి కూడా మనకు ఆ అలవాటు ముందు నిలబడవు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అన్ని దుర్వ్యసనాలు వచ్చిన వాడు కూడా ఇంకొక దుర్వ్యసనం అలవాటు చేసుకో. వాడి దృష్టిలో ఈ కథ వినడం అనే దుర్వ్యసనమైన అలవాటు చేసుకోరా, నీకు ఆ దుర్వ్యసనాలన్నీ పోతాయి. అది చెప్తున్నారండి. కాబట్టి ఏమైంది అంటే ఈ యొక్క కథలో ఉన్నవాడికి ఏమవుతుందన్నారు? ఆకలి దప్పులు ఉండవుట. అసలు ఆకలి ఏదన్నారు? మనకు ఆకలి వేస్తుందంటే ఇంకా మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేదని అర్థం చేసుకోండి. ఈ ఆనందంలో అంతా అవతరించిపోతారు. నిజంగా అంతరించిపోయి ఈ ఆనందంలోనే మూలిగిపోయి లుప్తమైపోతారు. వారి మనస్సులన్నీ కూడా భగవంతుడితో ఐక్యమైపోతాయి. ఇలా ఉన్నప్పుడు అలాంటి వాడికి భవిష్యత్తు గురించి భయం అనేటటువంటిది ఉండదు. అరే ఎప్పుడో పోతామేమో, ఈ శరీరం పడిపోతుందేమో, అయ్యో ఈ కష్టం వస్తుందేమో, దేన్ని పట్టించుకోడు. ముక్త సంగుడై ఉంటాడు, దేనికి చెలించడు. పెడితే తినేస్తాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, ఏం చేయమంటే అది చేసేస్తాడు. ఈ యొక్క స్థితి అది. ఇలాగా నారదుడి యొక్క ఉపదేశాన్ని పొందాడు ప్రాచీన బర్హి. కాబట్టి అందువలన ఆయన సంసారపు తీరు పరంపర ఏదైతే నడుస్తూ ఉందో దానిలో నేను నాది అనేటటువంటి ఈ జీవుడు బద్ధుడై ఉన్నాడు. ఈ బద్ధుడై ఉండడం వల్ల వాడు నేను నాది అనుకుంటున్నాడు తప్ప నిజానికి అతనికి నేను నాది అనేటటువంటిది ఏది కూడా అంటదన్నారు. దాని నుండి విడవడడానికి ఏమాత్రమైనా కాస్త ఉపాయం ఏదైనా ఉందా అనుకుంటే దానికి ఒకటే ఒక మందుట, అదే సత్సంగము, మంచి భగవత్ కథ వినడం. ఇది గుర్తుపెట్టుకోవయ్యా అని చెప్పి అనుగ్రహిస్తే తర్వాత శ్రీ మహావిష్ణువు ఈ ప్రాచేతసుల్ని అనుగ్రహిస్తాడు ప్రత్యక్షమై. వాళ్ళ తపస్సు యందు గొప్పదైనటువంటి స్థానానికి వెళ్ళి ఆ సముద్రం నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఇంత తపస్సు చేసిన వాళ్ళు కూడా క్రోధాన్ని పొందితే చెట్లన్నీ మొలిచిపోయి ఉంటాయి భూమి మీద. వాళ్ళకి నడవడానికి కూడా అక్కడ దారి ఉండదు. కోపాన్ని పొందితే వాళ్ళ జ్వాలామాలిక కీలికల నుంచి వృక్షాలన్నీ తగలబడిపోతాయి. చంద్రుడు వచ్చి అయ్యా ఇలాంటి పని మీరు చేయకూడదని హప్ చేస్తాడు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కన్యనిచ్చి వివాహం చేస్తాడు. ఈ కథ అంతా కూడా 6వ స్కందంలో వస్తుందయ్యా. ఈ విధంగా భాగవతుల యొక్క కథ ఈ విధంగా నడిచింది అని మైత్రేయి మహర్షి వారికి చక్కగా ఈ విదురుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ మైత్రేయి మహర్షి వారు చెప్తూ సమాధానం, నాయన ఇది ఈ విషయ విధానం అంతా అని చెప్తే ఆయన ఆనందచికితుడై, ఆహా ఎంతటి గొప్ప విజ్ఞానాన్ని అనుగ్రహించారయ్యా నాకు, ఇక నేను వెళ్ళి వస్తాను, నాకు సెలవు ఇప్పించండి. ఇంతటి భాగవతుల కథలు నా జీవితానికి ఒక ధన్యతను చేకూర్చాయని ఆయన ఆ గంగానదీ తీరం దగ్గర నుంచి హరిద్వారం దగ్గర నుంచి హస్తినాపురానికి బయలుదేరడం మొదలుపెట్టాడండి. అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడిని కలుస్తాడు విదురుడు. నాయన ఈ విధంగా జరిగింది నాన్న ఈ విషయమని ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వివరణ చేశారు ఈ యొక్క కథలో. అయితే ఇక్కడి నుంచి కూడా మనకి పంచమ స్కందం ప్రారంభం. ఏమిటి పంచమ స్కందం అన్నారు? పంచమ స్కందంలో స్థానము
అనేటటువంటి మాట. స్థానలీల అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో ఆ భగవత్ తత్వం ఈ సృష్టిని ఒక క్రమపద్ధతిలో నడిపించింది ముందరికి. దీనికి ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుందండి. ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నటువంటి ఈ స్థితి సల్పుతున్నటువంటి భగవంతుడి యొక్క శ్రేష్టత్వం ఏదైతే ఉన్నదో దాన్ని స్థానము అన్నారు. గట్టిగా పట్టుకోవాలి ఈ మాట మీరు. ఇది స్థానలీల. ఇక్కడ భగవంతుడి యొక్క స్థానాన్ని 3 రకాలుగా చూపించారండి. ఏమిటి 3 రకాలు అంటే, 1 స్వస్వరూప స్థితి అన్నారు, 2 దేశము అన్నారు, 3 కాలము అన్నారు. అంటే స్వస్వరూపము, దేశము, కాలము 3 రకాలుగా భగవంతుడి యొక్క స్థానములు ఉంటవి అని చెప్పారు. చూడండి, స్వస్వరూప స్థితి అంటే ఏమిటి? అందరిలో ఉన్నటువంటి పరమాత్మ కూడా నీలోనే ఉన్నాడురా అని నీ స్వస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి విధానం. ఇది స్వస్వరూప స్థితి అంటే. ఇక 2వది దేశం అన్నారు. అన్ని ప్రదేశాల యందు భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు, అన్ని లోకాల యందు, అన్ని ప్రదేశాల యందు అని నిరూపించేదే దేశం యొక్క స్థితి. అర్థమవుతుందా? ఇక 3వది చూడండి, కాలం అన్నారు. కాలస్వరూపుడు ఎవరండి? అన్ని కాలాలు ఆయనవే, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా. ఈ కాలస్వరూపము కూడా భగవంతుడై ఉన్నాడని వీటన్నింటినీ నిరూపించడానికి పంచమ స్కందం వచ్చింది. ఇక్కడ అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు, అయ్యా సుఖమహర్షి, ప్రియవ్రత మహారాజు గారి గురించి నాకు చెప్పండి. ఉత్తాన పాదుడి యొక్క కథ చెప్పారు కదా, ఇప్పుడు ప్రియవ్రతుడి గురించి చెప్పండి అన్నాడు. ప్రియవ్రతుడు ఎవరండి? పొద్దున చెప్పుకున్నాం, స్వయంభువ మనవు శతరూపక యొక్క కొడుకులలో ఉత్తానపాదుడు చిన్నవాడు, ప్రియవ్రతుడు పెద్దవాడు. ఈ ప్రియవ్రతుడి వంశం గురించి చెప్పండి అన్నాడు. ఈ ప్రియవ్రతుడి వంశం గురించి చెప్తూ పరీక్షిత్ మహారాజు గారు అంటున్నారు. ముందుగా పరీక్షిత్ మహారాజు అడిగాడు శుకుణ్ణి, ఏమని? ప్రియవ్రతో మా భాగవత ఆత్మారామ కథం మునే గృహే రమత యన్మూల కర్మబంధ పరాభవ. ప్రియవ్రతుడు వైరాగ్య స్థితి కలిగిన వాడని చెప్పారుగా, ఆత్మారాముడని చెప్పారుగా. ఆత్మారాముడంటే అర్థం ఏమిటి? ఆత్మయందు నిరంతరము రమించువాడు. అలాంటి ఆత్మారాముడైనటువంటి వాడు గృహస్థాశ్రమం ఎలా స్వీకరించాడండి? ఆ గృహస్థాశ్రమంలో ఎలా ఇమ్మడగలిగాడండి? అతని గురించి చెప్పండి నాకంటే చెప్తున్నాడు. నాయన, ప్రియవ్రతుడు పూర్వకాలం పుట్టగానే తండ్రి గారు, నాయన నీకు రాజ్యం ఇస్తాను, నువ్వు కాస్త పాలించి లోకంలో నీ యొక్క సంతతిని విస్తరణ చెయ్యని చెప్తే అవన్నీ నాకు వద్దన్నట్ట. నేను నారద మహర్షి దగ్గరికి వెళ్ళి తత్వబోధ పొందుతానని వెళ్ళిపోయి నారద మహర్షి దగ్గర కూర్చొని తత్వోపదేశం చేయించుకుంటున్నాడు. స్వయంభువ మనువు వెళ్ళి వేడుకున్నాడు, ఒరే నాయన సంతానం పొందరా, వృద్ధి చేయించు. ఇది నా ఆజ్ఞ కాదు, బ్రహ్మగారు చెప్పినటువంటి మాట. అందువల్ల బ్రహ్మగారి మాటకైనా విలువెవరా నాయన? వినలేదండి. ఇంక ఇలా కుదరదని స్వయంభువ మనువు సాక్షాత్తు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను చెప్తే వినట్లేదు ప్రియవ్రతుడు, మీరైనా వెళ్ళి వచ్చి ఒకసారి చెప్పండి. మీరు మరి సృష్టి చేయాల్సింది బ్రహ్మే కదండి. మరి అక్కడ బీజం పడాలి అంటే ఎవరో ఒకళ్ళు ముందరికి రావాలి. అందరూ తపస్సు చేసుకుని కూర్చుంటారంటే సృష్టి ఎలా నడుస్తుంది ముందరికి? బ్రహ్మగారు హంసారూఢుడై వచ్చాడు, హంసవాహనం మీద కిందకి. నారదుడి దగ్గర కూర్చున్నాడు, ఉపదేశం పొందుతున్నాడు ప్రియవ్రతుడు. అప్పుడు అన్నాడు, మందలించాట. ఏమని మందలించాడు? ఒరే నాయన, శ్రీమన్నారాయణుడి యొక్క ఆదేశాన్ని తిరస్కరించేటటువంటి అధికారం నాకు కానీ శంకరుడికి కూడా లేదురా. అలాంటిది నువ్వు ఈరోజు మాట తప్పుతున్నావు, ఈ యొక్క ఆయన ఆజ్ఞని తప్పుతున్నావు పక్కకి, ఇది నీకు క్షేమం కాదన్నాడు బ్రహ్మగారంతటి ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకో, పురుషోత్తముడు అనేటటువంటి ఆయన యొక్క ఆజ్ఞను అందరూ మేము పాలించేటటువంటి వాళ్ళమే. మహావిష్ణువు యొక్క విధానాల గురించి ఎవ్వరూ ఆ మాటని అతిక్రమించలేరు. కాబట్టి నువ్వు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎందుకంటే నిజంగా నువ్వు జ్ఞానవంతుడివే అయితే ఒకవేళ నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా నీ మనస్సు వైరాగ్యము నుంచి పక్కకి తప్పుకోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు బ్రహ్మగారంతటి ఆయన. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. హరి చరణాంబుజ మకరంద రసావేశితమన ప్రధానుండగు సత్పురుషుడు ఒకవేళ విఘ్నంబు బరసిన తన పూర్వ మార్గంబును విడువడు ఇలనన్నారు.
వాడు ఎప్పుడైనా పరమాత్మ యొక్క పాదాల రుచి కనుక ఎరిగాడు అంటే వాడు ఎప్పటికీ కూడా ఈ యొక్క సంసారంలో బందీకృతుడై ఉన్నా వాడు తన యొక్క పూర్వ మార్గాన్ని విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. అంటే సంసారంలో ఉన్నవాళ్ళు జ్ఞానులు లేరా అండి? మిథిలాపతి అయినటువంటి జనక మహారాజు ఎలాంటి వాడు? తాను సంసారంలో ఉన్న విదేహముక్తిని పొందినవాడు, అందుకనే విదేహులు అని పేరు వాళ్ళకి. కాబట్టి సంసారం చేయి, గృహస్థాశ్రమంలో ఉండు, కానీ తాదాత్మ్యత చెందకు. ఆవకాయ పెట్టారు, లొట్టలు వేయొద్దన్నారు, మామూలుగా తిను. ఎందుకు? దాని మీద రుచి, అది కావాలనే ఆలోచన పెట్టుకోకన్నారు. అందుకనే దేని మీద మమకారం ఉన్న అస్సలు ఒక్కొక్కడు ఉంటాడండి, నాకు అసలు నా బంధువులంటే నేను వెళ్ళనండి, బంధువులంటే నాకు ఇష్టం లేదండి అంటాడు. ఎవరితో నేను కలవనండి అంటాడు. అదే వాళ్ళ యొక్క భార్య పిల్లలు వచ్చినా లేకపోతే తల్లిదండ్రులు వచ్చినా వెంటనే వాళ్ళంటే ప్రేమతో పడిచేస్తాడు. వీళ్ళ మీద ప్రేమ ఉంటే ఏమిటి, వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఏమిటి, ఏదో ఒక దాని మీద తగిలించుకున్నావుగా ప్రేమ. అందరి యందు సమదృష్టితో ఉండడం రావాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, నాయన సంసారాన్ని చేయవయ్యా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నారు. ప్రియవ్రత మహారాజు గారు సరే బ్రహ్మగారు అంతటి ఆయన వచ్చి చెప్పితే మరి బాగోదుగా, నారదుల వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి ఇదంతా ఈశ్వరేచ్ఛ, నాది కాదనుకున్నట్ట. రాజ్య శాసనం చేద్దామనుకున్నాడు. చేద్దామనుకుని విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనేటటువంటి ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఈ బర్హిష్మతిని వివాహం చేసుకుంటే ఆయనకి 10 మంది కుమారులు పుట్టారు, ఒక ఆడపిల్ల పుట్టింది అన్నారు. అయితే తర్వాత ఆ దంపతులకి ఊర్జస్వతి అనేటటువంటి ఆడపిల్ల పుట్టిందిట. 10 మంది పిల్లల పేర్లు చెప్తున్నాడు. ఆగ్నేయుద్రుడు, యద్మజిహు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, వృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. ఈ 10 మంది పుట్టారయ్యా. ఈ 10 మందిలో కూడా 3 బ్రహ్మచారుల కింద ఉండిపోయారట. ఎవరు వీళ్ళు? మహావీరుడు, సవనుడు, కవి. వీళ్ళ 3 కూడా బ్రహ్మచారులు, ఆజన్మ బ్రహ్మచారుల కింద ఉండిపోయి చిట్ట చివర యందు జ్ఞానాన్ని పొందడానికి ఆత్మవిద్య యందు సన్యాసాన్ని స్వీకరించారు. ఈ 10 మందిలో 3 సన్యాసం స్వీకరిస్తే మిగిలిన వాళ్ళు 7. ఈ ప్రియవ్రతుడు ఏం చేశాడంటే, ఆడపిల్ల ఉన్నదిగా, ఈ ఆడపిల్ల ఊర్జస్వతి శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేశాట. శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆయనకి పుట్టినటువంటి సంతానమే దేవయాని. అయితే ఇక్కడ చూడండి, ఈ ప్రియవ్రత మహారాజు గారు ఎలా పరిపాలన చేశాడు అని. 1 కాదు 2 కాదు, ఈయనకి ఇంకో భార్య ఉన్నది. ఆ ఇంకో భార్య యందు 3 పిల్లల సంతానాన్ని పొందాడు. ఎవరి 3 సంతానం అన్నారు? ఉత్తమ, తామస, రైవత. ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీళ్ళెవరు? మన్వంతర. ఉత్తమ మన్వంతరము, తామస మన్వంతరము, రైవత మన్వంతరము అని. ఒక మన్వంతరం తర్వాత మరో మన్వంతరం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? వీళ్ళ 3 కుమారులకి పదవీ కాలం వచ్చేంత వరకు పొజిషన్లో ఉన్నాడు ఈ ప్రియవ్రతుడు. అన్ని సంవత్సరాలు భూమిని పాలించాట. ఇక్కడ చెప్తున్నారు అదే, జగతి పతిర్జగతి అర్బుదాం ఏకాదశ్యాం పరివత్సరాణం. 11 అర్బుదములు అన్నారు. అంటే 11 × 10 లక్షలు, 1,10,10 లక్షల సంవత్సరాల కాలం పాటు భూమిని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు ఈ ప్రియవ్రతుడు. 1 కాదు 2 కాదు. శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప రథాన్ని ఇచ్చాట, దీన్ని ఉపయోగించుకోవయ్యా అని. ఆ రథాన్ని పట్టుకుని ఏం చేశాడు అంటే, సూర్యుడు ఒక పూటే ఉంటున్నాడు, ఒక పూట అంతా రాత్రి ఉంటున్నది, ఈ రథాన్ని ఉపయోగించి 2వ పూట కూడా పగలు చేసేస్తానన్నట్ట అని ఈ రథం మీద ప్రయాణం అవ్వడం మొదలుపెట్టాడు. ఈ ప్రధానంగా ఈ రథం తోలుతూ సూర్యుడితో సమానంగా పరిగెత్తాటండి. వెళ్ళాట రథంతో వెళ్ళి మేరుగురి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఇలా చేసినప్పుడు ఈ చక్రాల యొక్క వేగానికి ఒరిపిడికి 7 గుంటలు ఏర్పడ్డాయట భూమి మీద. ఈ 7 గుంటలు ఏమన్నారు? 7 సముద్రాలు అన్నారు. అంటే ఆ రథం ఎంత గొప్పదో, ఆయన ఎంత వేగంతో వెళ్ళాడో, ఎన్ని గుంటలు ఎలా ఏర్పరిచాడో. ఈ గుంటలన్నీ సముద్రాల కింద ఏర్పడితే 7 ఖండాలు ఏర్పడ్డాయన్నారు భూములు. ఇవి 7 ఖండాలని కూడా ఏర్పాటు చేశాడు. వీటిని ఏమన్నారయ్యా? జంబు, ప్లక్ష, సాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపాలు అని పిలిచారు. వీటికి ఆ పేర్లు పెట్టాడు.
పెట్టి 7 ద్వీపాలకి 7 కొడుకులు మిగిలారుగా, 3 సన్యాసం తీసుకున్నారు. మిగతా 7 పిలిచి, నాయన ఈ 7 ఖండాలని మీరు ఏలుకుంటారా అన్నాడు. మరి వీటికి సరిహద్దులు ఏమిటి? ఆ నదులు సముద్రాలే ఒక్కొక్క ఖండానికి సరిహద్దుల కింద పెట్టాడు. పెట్టి ఇందులో జంబూ ద్వీపానికి పెద్ద కుమారుడైనటువంటి ఈ యొక్క ఆగ్నేయుద్రుణ్ణి తీసుకొచ్చి పట్టాభిషిక్తం చేశాడండి. చేసిన తర్వాత ఈయన ఏం చేశాడు? అందరికీ సమానంగా పనిచేశాడు రాష్ట్రాలని. ఇంక అక్కర్లేదు, మనం వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. చూడండి ఎలాగయ్యా ప్రియవ్రతుడు నచ్చినటువంటి ఇలాంటి కార్యాన్ని ఎవరైనా చేయగలరా అన్నారు. ఈ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నారు. లేకపోతే భూమిని ఖండాలుగా విభజించడం అంటే శక్తి ఎవరికి ఉంటుందండి? ప్రియవ్రతుడికే ఉంది. 7 ఖండాలుగా విభజించి స్వర్గ మర్త్య పాతాళ లోకంలోని సకల ఐశ్వర్యాలని పొందాట. పొందిన వీటినన్నీ తుచ్చంగా తీసి పక్కన పెట్టాట. ఇవన్నీ నాకేం అక్కర్లేదన్నట్టు చిట్ట చివరి సమయంలో భగవంతుడి యొక్క జ్ఞానం చేసుకోవడానికి మళ్ళీ ఆయన నారదుల మహర్షి వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది గొప్పతనం. అంటే తనకి ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చి పక్కకి తప్పుకున్నాడు. నా యొక్క పొజిషన్, నా యొక్క పోర్షన్ అయిపోయింది, ఇంక నేను పక్కకి వెళ్ళాలి, నా పని నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆగ్నేయుద్రుడు పెద్దవాడు, జంబూ ద్వీపానికి అధిపతి. ఆయన తపస్సు చేయడానికి వెళ్ళాడు మందరాచల పర్వతం దగ్గరికి. ఆ లోయలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన మనసులో ఒక ఆలోచన ఉన్నది. ఏమిటి? నేను సంతానాన్ని పొంది వివాహం చేసుకుని సంతానాన్ని విస్తరింపజేయాలి. బ్రహ్మగారు ఈ ఆలోచనని కనిపెట్టారు. శభాష్, మంచివాడు దొరికాడు నా కుటుంబానికి అనుకున్నారట. అనుకుని వెంటనే ఆ బ్రహ్మసభలో పూర్వచిత్తి అనేటటువంటి ఒక అప్సరస స్త్రీ ఉన్నది. ఆ పూర్వచిత్తిని పంపించాడు. వెళ్ళవమ్మా, అతడితో కలిసి సంతానాన్ని పొందు భూమి మీద అన్నాడు. వెళ్ళింది ఆవిడ. ఆ లోయలో నడుస్తూ తిరుగుతున్నది. ఆవిడ్ని చూశాడు ఈ ఆగ్నేయుద్రుడు. చూసి కాస్త మోహించాడు. ఆవిడంటే ఇష్టపడ్డాడు. అయితే ఎలా మాట్లాడాలి, ఎలా సంబోధన చేయాలి? తపస్సు చేసి ఉన్నాడేమో, ఇక్కడ మాటలు కూడా తడబడ్డాయండి. ఆయన అంటాడు, మాట్లాడుతూ ప్రారంభం చేస్తూ ఆ ఆగ్నేయుద్రుడు, కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే. ఓ మునివర్య, ఎవరయ్యా నువ్వు అని అడిగాట. ఆవిడ స్త్రీయా పురుషుడా? పురుషుడైతే మునివర్య అనాలి, స్త్రీని మునివర్య ఎలా అన్నాడయ్యా అంటే మాటలు కూడా తడబడ్డాయన్నాడు. ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అంతేకాదు, శిష్యాయిమే భగవతః పరితః పఠంతి. ఆగ్నేయుద్రుడు మోహచిత్తుడై పూర్వచిత్తుని ఉద్దేశించి అంటున్నాడండి, ఈ నలువైపులా చేరి ఉన్నటువంటి నీ శిష్యులు సామమంత్రాలని పఠిస్తున్నారే, ఎవరమ్మా వీళ్ళు? నీ శిష్యులా అని అడిగారు. ఎందుకు? ఆవిడ కొన్ని పువ్వులు పెట్టుకుని వచ్చింది. ఆ పువ్వుల మీద జుంకారాలు, ఆ తుమ్మెదలు జుంకారం చేస్తున్నాయట. ఈ జుంకారాలు ఎలా వినిపిస్తున్నాయి? ఆయనకి సామగానం కింద వినిపిస్తున్నాయి. ఈ సామగానం చేస్తున్న వారందరూ మీ శిష్యులా అని అడిగారట. ఏమమ్మా బ్రాహ్మణోత్తమ అంటున్నాడు. చూడండి, మిత్రమా అంటాడు కొన్ని చోట్ల. ఇలాంటి మాటలన్నీ ఉపయోగిస్తాడండి ఆగ్నేయుద్రుడు. మిత్రమా, ద్విజోత్తమ, తపోధన, 6 రకాలైనటువంటి మాటలు ఉపయోగించాడు. ఈ మాటలన్నీ ఉపయోగిస్తే ఆశ్చర్యపోతూ చూసింది. ఇదేమిటి, స్త్రీనైనటువంటి నన్ను ఇలా సంబోధన చేస్తున్నాడు ఈయన మాటలు మరి చమత్కారంగా ఉన్నాయే అనుకుందిట. అనుకుని ఆగ్నేయుద్రుడి యొక్క మాట యొక్క వ్యవహారాన్ని, ఆ బుద్ధి శైలిని చూసి, ఎలాంటి ఆడపిల్లైనా మగవాడి మాటలకే కదండి పడిపోయేది. ఈ మాటలు నచ్చాయి ఈ అప్సరసకి. వెంటనే అతడంటే ఇష్టపడింది. ఇతడు నువ్వంటే ఇష్టమన్నాడు. ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. 9 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక పిల్లవాడి చొప్పున 9 మంది మగపిల్లల్ని కందండి. 9 మంది మగపిల్లల్ని కన్న తర్వాత ఇక నా యొక్క డ్యూటీ అయిపోయింది, బ్రహ్మగారు ఇచ్చిన డ్యూటీ అని వెంటనే తన లోకానికి వెళ్ళిపోయింది. అయ్యా మరి పిల్లల్ని ఎవరు పెంచారయ్యా అన్నారు. అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆగ్నేయుద్ర సుతాస్తే మాతుర అనుగ్రహదౌ ఉత్పత్తికేనైవ. ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారండి. అంటే వాళ్ళని అలా అనుగ్రహించి వెళ్ళింది ఈ తల్లి. మామూలు ఆవిడ కాదుగా, బ్రహ్మలోకం నుంచి వచ్చింది కిందకి. ఆవిడ అనుగ్రహం వల్లే బలాఢ్యులయ్యారట 9 మంది పిల్లలు కూడా. బలాఢ్యులై ఆగ్నేయుద్రుడు ఏం చేశాడంటే జంబూద్వీపానికి ఈ 7గురిని కూడా అధిపతుల్ని చేశాడు. ధర్మబద్ధంగా పాలిస్తున్నారు. ఈ యొక్క 9 మందిలో పెద్దవాడు ఎవరయ్యా అన్నారు? నాభి అన్నారు.
ఇక నాభి ఆ తర్వాత చెప్తున్నారు ఇక్కడ, నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు, ఈ విధంగా 9 మంది కుమారులు జన్మించారు. ఇందులో 9 మందిని 9 మందికి ఇచ్చి వివాహం చేశారండి. ఎవరు వాళ్ళు అన్నారు? మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంశ్రీ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఎవరయ్యా అన్నారు? మేరు ప్రజాపతి వారి యొక్క కుమార్తెలు వీళ్ళందరూ. వాళ్ళు ఇచ్చి వివాహం చేస్తే ఇందులో నాభి పుత్ర సంతానం కోసమని యజ్ఞం చేస్తున్నాడు. మేరుదేవితో కలిసి మేరుదేవిని వివాహం చేసుకున్నాడుగా. ఇలా సంతానం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే అన్ని సంభారాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఋత్విక్కుల్ని, అయ్యా నాకు ఈ యొక్క యజ్ఞం చేయించి పెట్టండి, నాకు సంతానం కలిగేలా చూడండి, నారాయణుడు అంతటి వాడు నాకు కొడుకుగా కావాలన్నాడు. పురోహితులు అన్నారు, తప్పకుండానయ్యా మేము చేయిస్తాం. పుర ఆగామి శుభం సూచయతి అశుభం నివారయతి ఇది పురోహిత చెప్తారు నిఘంటువులో ఈ మాట. ఎవరైతే తమ పురంలో ఉన్నటువంటి ప్రజలకి శుభాన్నిచ్చి అశుభాన్ని తీసేస్తారో వాళ్ళేనయ్యా పురోహితులు అని. కాబట్టి అటువంటి పురోహితులు కాబట్టి ఇక్కడ శుభాన్ని ఇవ్వాలి పురోహితుడికి. అందువల్ల యజ్ఞపురుషుడిని ప్రార్థన చేస్తే యజ్ఞపురుషుడు అందులో నుంచి పైకి వచ్చాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆయన్ని ప్రార్థన చెయ్యాలి. ఎవరికి రిఫరెన్స్? తన యొక్క ప్రభువుకి. ప్రభువు తరపున పురోహితులు ప్రార్థన చేస్తున్నారు పరమాత్మని. ఏమయ్యా నిన్నేమైనా మేము ప్రార్థన చెయ్యగలమా? ఎన్ని నోళ్ళు కావాలి నిన్ను ప్రార్థన చెయ్యాలంటే? అయ్యా మా నోట్లతో మిమ్మల్ని మేము పొగడలేము, అందువల్ల మేమేం చేస్తాము? మేమేమీ చేయలేము. పరమాత్మ స్వామి నమో నమః, ఈ నమస్కారం తప్ప మేమేమీ పెట్టలేమయ్యా నీకు. కాబట్టి నీకు నమస్కారం తప్ప మరొకటి లేదన్నారు. నేను స్వయంగా సకల పురుషార్థాలకి కూడా నువ్వు ఇవ్వగలిగినటువంటి ఫలప్రదాతవి నువ్వు. నీ నుండి అనుక్షణం సహజంగానే పరమానంద ప్రభావం అనేటటువంటిది జాలువారుతుంది. మేము ఏమీ అడగకపోయినా నువ్వన్నీ ఇస్తావు, మాకు తెలుసు అయ్యా. కానీ యజ్ఞం చేశాం కాబట్టి మీరు ప్రత్యక్షం అయ్యారు కాబట్టి మేము ఒక కోరిక మిమ్మల్ని కోరుకుంటున్నామన్నారు. ఏమిటా కోరిక అన్నారు? మా సొంత కోరిక కాదండోయ్, మా రాజుగారు ఉన్నారు నాభి, ఆయన తరపున కోరుకుంటున్నామన్నారు. ఏమిటా కోరిక అంటే, కించ అయం రాజర్షి అపత్యకామ ప్రజాం భవాదృశీం అశాశాన ఈశ్వరం ఆశిషం స్వర్గాప. అపత్యగా కామంతో కూడుకున్నటువంటి వాడే నీ యొక్క కోరికను కోరుకుంటున్నాడు. సంతానం లేరు, ఈ యొక్క అపత్య కామాన్ని తీర్చవయ్యా, అతనికి సంతానాన్ని ప్రదర్శించు. ఎలా కటాక్షిస్తావు? మామూలుగా కటాక్షించడం కాదయ్యా స్వామి. కోవా ఇహతే పరాజితాయ మాయయ స్వామి తత ఆగ్నేద్రయ. ఈ ఆగ్నేద్రుడు కుమారుడు ఈ నాభికి స్వయంగా నువ్వే కొడుకుగా రావాలి, అంటే నువ్వంటే నీ అంతటి శక్తివంతుడు రావాలి అని మేము కోరుకుంటున్నాం. సంతోషించాడు స్వామి. మీ కోరికని నేను మన్నించాను, తప్పకుండా నా అంతటి వాడు రావాలంటే కష్టం, కానీ నా అంతటి వాడు రావాలంటే నేనే రావాలి. మీరు పురోహితులు, మీ మాట నెరవేరాలి, మీ మాట ఒమ్ము కాకూడదు. అందువల్ల నేనే ఈ నాభికి కొడుకుగా వస్తాను అన్నాడు. చూడండి, ఇలా మాట ఇచ్చి స్వామి అంతర్ధానం అయ్యారట. నాభి మహారాజుకి ప్రియాన్ని చేకూర్చడానికి తన అంతఃపురం నుండి మహారాణి అయినటువంటి మేరుదేవి యందు సత్వగుణ ప్రధానుడై తన తనువుతో అవతరించారు. ఎవరంటే ఈయన సాక్షాత్తు కూడా వృషభదేవుడు అన్నారు. వృషభదేవాయ నమః. చూడండి, ఎవరయ్యా ఈ ఋషి? ఈ వృషభదేవుడు ఎవరు అన్నారు? మందీనాం శుక్లయ తనువ అవతార వాతార శనానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వ. గొప్ప మాట చెప్తున్నారు చూడండి. దిగంబరులకి, సన్యాసులకి, ఊర్ధ్వరేజస్కులకి అందరికీ కూడా ఈయన మూల పురుషుడు అన్నారు. అసలు అవధూత సాంప్రదాయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని వృషభదేవుడి దగ్గర నుంచే ప్రారంభమైంది. కాబట్టి చెప్తున్నారు, ఊర్ధ్వరేతస్కులైన మునుల ధర్మాలన్నింటినీ కూడా ఆవిష్కరింపజేయడానికి అవతారం వచ్చింది. దత్తాత్రేయ స్వామి వారి అవతారం కన్నా ముందు అవతారం అండి వృషభావతారం. కాబట్టి ముందు అవధూత అవతారం ఇది. ఈ అవతారంతో పుట్టాడు. ఎవరయ్యా
ఈయనకి ఏం పేరు పెట్టారన్నారు? శ్రియ యశస వీర్య సౌరాభ్యాం చ పిత ఋషభ ఇతీదం నామచకార. ఇతడికి ఋషభదేవుడు అని నామకరణం చేశారు. ఏమిటయ్యా ఋషభ అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అన్నారు? చూడండి, ఋషేణ జ్ఞానేన ఖాతి ఇది ఋషభ అన్నారు. ఎవరి యొక్క శోభ జ్ఞానం అనేటటువంటి దాని ద్వారా తెలియబడుతూ ఉంటుందో అతన్ని ఋషభుడు అన్నారు. అందుకనే ఋషభదేవుడు అర్థం అంటే ఏమిటంటే అతడి శోభ జ్ఞానమే, మరొకటి కాదు. అందువల్ల ఎవరి యొక్క శోభ జ్ఞానమునందు ప్రవర్తిల్లుతూ ఉంటుందో, శోభిల్లుతూ ఉంటుందో అతడు ఋషభదేవుడు. ఆ ఋషభదేవుడి యొక్క జననం జరిగింది. ఆ అజనాభ ఖండానికి అంతటికీ కూడా ఈ ఋషభదేవుడు తర్వాత కాలంలో ప్రభువయ్యాడు అన్నారు. దీనిని అజనాభ ఖండం అనేవారండి. ఇది భరతవర్షం కాదు. మొట్టమొదట భరతుడి కన్నా ముందు అజనాభ ఖండము అన్నారు. దీన్ని అజనాభ వర్షం. అజనాభము అంటే ఏమిటయ్యా? అర్థం ఏమిటి అన్నారు? అజ అంటే శ్రీ మహావిష్ణు, నాభి అంటే ఎవరు? వృషభదేవుడి యొక్క తండ్రి. వృషభదేవుడి యొక్క తండ్రికి ఎవరొచ్చారు? పుట్టారు విష్ణువే, శ్రీ మహావిష్ణువే పుట్టాడు కాబట్టి అజము. శ్రీ మహావిష్ణువు నాభికి పుట్టాడు కాబట్టి నాభ, అజనాభ. అజనాభ అనేటటువంటి పేరుతో ఈ ఖండం అంతా కూడా ప్రవర్తిల్లింది. అతని తర్వాత ఈ వృషభదేవుడికి భరతుల వారు పుడితే ఆ భరతుడి పేరు మీద తర్వాత భరతఖండం అనేటటువంటి పేరు వచ్చింది. ఆ వృషభదేవుడు చేసినటువంటి గొప్పదైనటువంటి ఆ స్తుతి ఇప్పుడు చెప్పుకుంటే తేలిపోతుంది ఫాస్ట్గా. అలా తేలిపోకూడదు, అది చాలా గొప్పది. కాబట్టి అది రేపు పొద్దున్న మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడితో ఈ విషయాన్ని ఇక్కడితో ఆప్ చేసి రేపన్న రోజున మళ్ళీ వృషభదేవుడు చేసిన జ్ఞానబోధ దగ్గర నుంచి మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. చక్కనైన సంగీతంతో నిన్నటి రోజు వాళ్ళు ఆలాపన చేశారు ఎంతో బాగా. సమయం చాలా సరిపోయింది, ఇంత తక్కువగా ఉందేంటి అనిపించింది. కాబట్టి గమ్ముని వదిలిపెడితే అందరం వినడానికి సౌకర్యంగా ఉంటుంది ఎక్కువసేపు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. పావు తక్కువ 2 వదిలిపెడతానని. టైం సరిగ్గా సరిపోయింది. కాబట్టి అందరూ చెప్పండి, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.